ఏంటే వంట చేయమంటే ఇక్కడ కూర్చొని ఏదో ఫోన్లు చూస్తున్నావు? లైవ్ లో ఉన్న అత్తయ్య మా అత్తగారు. హాయ్. సరేలే అమ్మా, నువ్వు చేసుకో. నేను వంట చేసి మళ్ళీ పిలుస్తా. ఓకే. సరేనా? ఓకే. ఏంటే ఇల్లుడు అంటే మళ్ళీ వచ్చి ఇక్కడ బాల్కనీలో నిలబడ్డావు? వీడియో షూట్ చేస్తున్నా అత్తయ్య యూట్యూబ్ కి. ఏది మీరు కూడా రండి. హాయ్. పడిసి వచ్చానా ఏంటి? సరేలే అమ్మా, నేను చేసుకుంటా, నువ్వు చూసుకో. మీరు చూసుకోండి. సరే. సరే అమ్మా, బాయ్. దున్నపోతులాగా ఊరికే కూర్చొని ఉండకుండా కొంచెం ఈ నాప్కిన్స్ దరిద్రమో ఏదైనా పని చేయొచ్చు కదా. లైవ్ అత్తయ్య, లైవ్ పెట్టండి. మా అత్తగారు. హాయ్ అండి. సరే పర్లేదమ్మా, చేసుకో, నేను మడి చేస్తానులే. హాయ్. పడిసి వచ్చానా ఏంటి? ఎప్పుడు తిడుతూనే ఉంటా. ఏం చేస్తున్నావు దివ్య? అప్పుడెప్పుడో మొదలు పెట్టినావు, చుక్కల దగ్గరే ఉన్నావు, నా వంట కూడా అయింది. లైవ్ లో అత్తయ్య చుక్క చూపిస్తూ ముగ్గేస్తున్నా. లైవ్ లో ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్. అలా కాదే ముగ్గేయడం, ఇట్లా చుక్కలు పెట్టేసి ఇగో ఇలా తిప్పాలి, తిప్పితే మంచిగా వస్తుంది. సరేనా? సరే వేసుకో మరి. బాయ్ ఫ్రెండ్స్. దీని దిక్కుమాల లైవ్ ఇది నా కొంపలు ముంచేటట్టున్నదే. ఎప్పుడు చూసినా దొరకబట్టిస్తుంది లైవ్ లైవ్ అని. పని లేదు పాట లేదు. ఏంటే పొద్దుననగా మొదలు పెట్టినావు, ఇంకా అవ్వలేదా? ఏం చేస్తున్నావు అసలు? లైవ్ లో హౌ టు క్లీన్ స్టవ్ అని చూపిస్తున్నాను అత్తయ్య. టిప్స్ చెప్పు, కొంచెం మంచిగా చెప్పు. అదే సోడా అది ఇది యాడ్ చేయమని చెప్పు. సరే అత్తయ్య. సరే. నేను బొంద లైవ్ ఎప్పుడు చూసినా లైవ్ లైవ్ అని సాగొడుతుంది. తిట్టడానికి కూడా నాకు ఛాన్స్ దొరుకుతలేదు. ఎప్పుడు చూసినా లైవ్ లోనే ఉంటుంది, ఆ ఫోన్ వేసుకునే ఉంటుంది. లైవ్ నా బొంద. మన ఫోనే మన ఆయుధం అత్తగారి నుంచి తప్పించుకోవాలంటే.